డబ్బులున్న వాళ్ళ వికృత క్రీడ మనం చూడలేకపోతున్నాం. ఈ మధ్య కాలంలో డబ్బులున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెంచే విధానంలో వాళ్ళ ఆనందం కోసం కొంతమంది జీవితాల్ని బలి తీసుకుంటారు. ఎందుకు ఈ విషయం అసలు ఏం జరిగింది అనుకుంటున్నారా? 3 రోజుల క్రితం పూణేలో జరిగిన యాక్సిడెంట్. ఒక రియల్టర్ ఒక కొడుకు 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు ఆ ఆనందంలో తన స్నేహితులందరికీ పార్టీ ఇవ్వడం కోసం మిడ్ నైట్ వరకు ఫుల్గా తాగి పోర్షే కార్, ఇంటర్మీడియట్కే కార్లు, అది పోర్షే కార్ అండి. పోర్షే కార్ ఇచ్చారంటే వాళ్ళకి ఎంత డబ్బులు ఉండాలో మీకు తెలుసు కదా. ఆ పిల్లవాడు డ్రైవింగ్ చేస్తూ 200 కిలోమీటర్ స్పీడ్తో వెళుతూ బండి మీద వస్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బండి మీద వస్తుంటే గుద్దడం, వాళ్ళు స్పాట్లో చనిపోవడం జరిగింది. అతను తాగి ఉండడం, మరొకటి 200 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవ్ చేయడం అంటే అతి మామూలు విషయం కాదు. చూస్తూనే ఉన్నాము ఈ మధ్యకాలంలో డబ్బులున్న పిల్లవాళ్ళకి చేస్తున్న అతి భయంకరమైన అలవాట్లు. అంటే మేము డబ్బులుంటే ఏదైనా చేయగలమని. మరో ట్విస్ట్ ఏంటంటే అతనికి ఔరంగాబాద్ కోర్టులో 14 గంటల్లో బెయిల్ వచ్చేసింది. ఎందుకంటే మైనర్ కాబట్టి. సో మైనర్ అంటే మర్డర్ చేయొచ్చు, మైనర్ అంటే ఏదైనా చేయొచ్చు. మనం చూస్తున్న నిర్భయ కేసులో కూడా మైనర్ అనగానే ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినాయో. ఈ సిద్ధాంతం మారాలి. పేరెంట్స్ మీ పిల్లల్ని ఆనందంగా ఉంచడం కోసం మరొక జీవితాలని బలి చేసే కాడికి వెళ్లకుండా చూసుకోవాలి. రేపొద్దున ఎవరికి ఏమవుతుందో తెలియదు. ముఖ్యంగా చట్టాలు చాలా సిన్సియర్గా ఉండాలి. ఇప్పుడు ఈ పిల్లవాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాగే దేశవ్యాప్తంగా ప్రదర్శన ఏంటి, ఒక ఇద్దరిని చంపిన వాడిని పట్టుకొని తాగేసి సోయి లేకుండా వెళ్ళిన వాడిని పట్టుకొని బెయిల్ ఎందుకు ఇస్తారని అడిగితే ఆ తర్వాత స్టెప్లో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లవాడు ఒక తండ్రిని అలాగే ఆ నైట్ ఎవరైతే మద్యం అమ్మారో అతనికి, ఎందుకంటే మైనర్కి మద్యం అనేది వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్ని అరెస్టులు చేసినా పోయిన ప్రాణాలు వెనక్కి తీసుకురాలేము. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు డబ్బులున్న వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, పిల్లలకు నేర్పాల్సింది సంస్కారం, మానవత విలువలు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బతికి మనిషికి పశువుకి తేడా లేకుండా బతకూడదు.